హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇది డే ఇన్ మై లైఫ్ పార్ట్ 3 అనమాట. సో పార్ట్ 1 అండ్ 2 నేను ఆల్రెడీ పోస్ట్ చేసిన ఫుల్ వీడియో లాగా చూసేయండి. అంత పెద్ద వీడియోస్ ఏం కాదు, జస్ట్ 5 మినిట్స్ 2 మినిట్స్ వీడియోస్ అంతే. ఆ 2 వీడియోస్ అండ్ ఈ వీడియో మొత్తం ఒకటే రోజుది అనమాట. మరి ఒకటే రోజు అయితే ఒకటే వీడియో పెట్టొచ్చు కదా, ఇన్ని వీడియోలు ఎందుకు అని అనకండి. ఎందుకు అంటే నేను ఇప్పుడిప్పుడే కదా వ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్నా. ఒకటేసారి 10 నిమిషాలు 20 నిమిషాలు వీడియో పెడితే మీకు చూడాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అందుకనే చిన్న చిన్న వీడియోలు పెడుతున్నా. ఒక వీడియో కాకపోతే ఒక వీడియో చూస్తున్నాను, నా వీడియోస్ మీద ఇంట్రెస్ట్ వచ్చి కొంచెం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఒక చిన్న హోప్ అంతే. సో ఇది ఆ రోజు నైట్ అనమాట. డిన్నర్ అయిపోయిన తర్వాత సాంగ్స్ వింటున్నాం. మేము ఎప్పుడు టీవీ ఇట్లా చిన్న వామ్లెట్ వేసుకొని చూసాం అనమాట నైట్ ఆఫ్టర్ డిన్నర్. సో మాకెందుకో ఐస్ క్రీమ్ తినాలనిపించింది. ఇంట్లో వెనిలా ఫ్లేవర్ బటర్ స్కాచ్ ఉంది. యాక్చువల్గా 2 ఎందుకు ఉన్నాయంటే బటర్ స్కాచ్ పెట్టమంటే నా మర్చిపోయి వెనిలా పెట్టిండు ఆర్డర్. ఇంకా వెనిలా వచ్చింది కదా అని తింటున్నాం, బటర్ స్కాచ్ నాకు ఇష్టం కదా అని పెట్టుకొని తింటున్నాం. అట్లా 2 ఉన్నాయి ఇంట్లో. సో అది పెట్టుకొని తింటున్నాం అనమాట. ఈ సాంగ్ చూసిరా, ఇంతకు ముందు పార్ట్ 1 ఆర్ పార్ట్ 2లో కూడా మీరు ఇదే సాంగ్ చూసి ఉంటారు. పిచ్చి పట్టిందండి ఈ సాంగ్ అంటే. చూస్తూనే ఉన్నాం లూప్లో, నాకు అర్థం అవ్వట్లే ఎందుకో, ఇంకా పోవట్లే మైండ్లోంచి. సో ఈ సాంగ్ చూసుకుంటూ ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడనే కాదు, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మేము డిన్నర్ తొందరగా వేసేస్తాం. తొందరగా అంటే 6, 7 కాదు, 8, 9. సో అంత తొందరగా వేసేసిన తర్వాత సినిమాస్ కానీ టీవీ కానీ ఏదైనా ఈ వామ్లెట్లోనే చూస్తాం అనమాట. అదొక మంచి థియేటర్ ఫీలింగ్ ఉంటుంది. సో అట్లా చూస్తూ మంచిగా వెనిలా ఫ్లేవర్ బటర్ స్కాచ్ ఫ్లేవర్ ఎంజాయ్ చేస్తున్నాం. సో యాక్చువల్గా ఇక్కడ ఒక జోక్ చెప్పాలి మీకు. వెనిలా ఫ్లేవర్ అంటే బటర్ స్కాచ్ అనుకుని మర్చిపోయి వెనిలా పెట్టిండు కదా ఈయన. అయితే నా ఫ్రెండ్కి అదే విషయం చెప్తే, కుక్కలు కూడా తినవే వెనిలా అంటుంది అది. నిజమేనా గైస్? కుక్కలు తిన అది నాకు తెలియదు, కానీ నాకైతే వెనిలా కూడా ఇష్టమే. కొంచెం పాల ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది కాబట్టి అది కూడా తినబుద్ధి అవుతుంటుంది. సో ఇంకా లూప్లో ఈ సాంగ్ అట్లే చూసుకుంటూ ఉన్నాం. ఆ సాంగ్ అయిపోయిన తర్వాత ఇంకొక సాంగ్. రీసెంట్గానే ఒక ఇంటర్వ్యూ చూసిన. ఈ ఫోక్ సాంగ్కి వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ చూసి దిమ్మ తిరిగింది నాకు. ఒక్క సాంగ్కి ఇంత ప్రాఫిట్టా అని. మీరు చూసుంటే ఆ సాంగ్ ఏంటో కమెంట్ చేయండి ఒకసారి. సో ఇట్లే ఒకరోజు ఐస్ క్రీమ్ అయినా, ఐస్ క్రీమ్ అంటే ఈ సమ్మర్స్ అసలు సమ్మర్స్ వితౌట్ ఐస్ క్రీమ్ ఎంటీగా ఉంటుంది కదా. ఖచ్చితంగా సమ్మర్ అంటే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది మ్యాంగోస్, ఆ తర్వాత ఐస్ క్రీమే కదా గైస్. మీకు ఇట్లాంటి హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా? అండ్ ఈ ఐస్ క్రీమ్ కూడా తెలుసా, ఎప్పుడంటే అప్పుడు తినబుద్ధి అవ్వదు, నైట్సే తినబుద్ధి అవుతుంది. ఎందుకంటే ఊరికైతే మనం గొంతు పాడు చేసుకోకూడదు కదా. నైట్ తినాలి, గొంతు పాడు చేసుకోవాలి. అది అట్లా ఉంటుంది మనతోటి. మీకున్న ఇట్లాంటి వియర్డ్ హ్యాబిట్స్ కూడా కమెంట్ చేయండి. ఓకే బాయ్.